ఫ్రెండ్స్, ఏంటి కిరాణా షాప్ ఏమైనా ఓపెన్ చేశాను అనుకుంటున్నారా? కాదండి. ముందైతే ఈ ముచ్చట వినేసేయండి, తర్వాత ఇవన్నీ ఏంటో నేను చెప్పేస్తాను. దగ్గరే ఉండి ఆడించిన నూనె, కొబ్బరి నూనెతో పాటు రాగిపిండి, వరిపిండి, శనగపిండి, నెయ్యి, గేదె నెయ్యి. ఈ నట్లని చెప్పాలంటే కష్టం. సింపుల్ గా చెప్పాలంటే గుమ్మంలో పెట్టే ముగ్గు కాడి నుంచి కూరలో వేసే ఉప్పు వరకు కూడా అమ్మ ప్రేమతో పంపించారు. అదేంటోనండి, ఆడపిల్లకి పెళ్లి చేస్తే బాధ్యత తీరిపోతుంది అనుకుంటారు, కానీ అసలు విషయం ఏంటంటే బాధ్యత అప్పుడే స్టార్ట్ అవుతుంది. పెళ్ళి అయిపోయి ఆడపిల్ల అత్తోరింటికి వెళ్ళిపోయినా తల్లిదండ్రులకు మాత్రం ఎప్పుడూ గారాలు పెట్టే. మా ఇంట్లో అయితే ఇప్పటికీ నేను వాళ్ళకి చిన్నపిల్లని. ఇక్కడతో అయిపోయింది అనుకున్నారా? రాబోయే రోజుల్లో పచ్చళ్ళు, కారాలు, చింతపండు గొజ్జులు అన్నీ వస్తాయండి. అంతెందుకు, అప్పుడప్పుడు ఫంక్షన్స్కి వచ్చిన గిఫ్ట్లతో సహా మా నాన్నగారు ఎంతో ప్రేమగా పండించి ఆడించిన అటుకులతో సహా. చూస్తున్నారా? ఇవి తిన్నప్పుడల్లా ఆ ప్రేమ నాకు తెలుస్తూ ఉంటుందండి. ఇక అల్లుడి గారికి ఇష్టమైన సున్నుండలు, పాలకోవాలు, పూడ్చుట్లయితే కరువే లేదు. ఇక ఇంట్లోకి ఏదైనా బాగుంది అని కొనుక్కున్నప్పుడు ఆవిడతో పాటు నాకు కూడా అది ఏదైనా కావచ్చు. అలాగే ముందు రాబోయే పండక్కి చీరతో సహా డీమార్ట్స్కి వెళ్ళి ఎంత షాపింగ్ చేసి ఎన్ని సరుకులు కొన్నా పుట్టింటి కాడి నుంచి వచ్చిన కాస్తో కూస్తో ఏదైనా సరే ఆ తృప్తి ఏ షాపింగ్ ఇవ్వలేదు. ఇంటి దగ్గర నుంచి ఏ చిన్న వస్తువు వచ్చినా మరిసిపోయి మరిచిపోయి తరించిపోయేది మన ఆడవాళ్ళమే కదండి. సారంతా చూస్తుంటే ఏదో నాకు నిన్న మొన్న పెళ్లి చేసి పంపించినట్టు పంపించారు. ఇవన్నీ అంటే మేమున్నన్ని రోజులే కదా అంటారు. మరి మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని తప్పకుండా తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.